మీ ఇంట్లో ఉండే వ్యక్తులనే మీరు గుడ్డిగా నమ్ముతున్నారా? మీ పక్కనే ఉంటూ మీ కదలికలను ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారా? అవును, తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి షాకింగ్ ఘటనలు చూస్తుంటే ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు అత్యంత ఆప్తమనుకున్నటువంటి బంధువే పక్కా స్కెచ్ వేసి దోచుకుంటే, మరోవైపు సీరియల్ దొంగలు వరుసగా వాహనాలతో పారిపోతున్నారు. అసలు అనకాపల్లిలో జరిగినటువంటి ఆ నమ్మక ద్రోహం ఏంటి? అన్నమయ్య జిల్లాలో కాకిలు చేసినటువంటి మెరుపు దాడిలో దొరికిన ఆ కిలాడి దొంగ ఎవరు? ఎమంగనూరులో పెళ్లి ఇంట్లో జరిగినటువంటి ఆ భారీ చోరీ వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? నేటి స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్లో పూర్తి వివరాలు ఇప్పుడు మీకోసం. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ముకుందరాజుపేటలో జరిగిన ఈ క్రైమ్ వింటేనే ఒళ్ళు గగుర్లు పొడుస్తుంది. మనబాల రమణ అనే వ్యక్తి తన విధులకు వెళ్లగా తల్లి మంగమ్మ ఇంటికి తాళం వేసి కూలి పనికి వెళ్ళింది. భార్య కానుపు కోసం పుట్టింటికి వెళ్లటంతో ఇల్లు ఖాళీగా ఉంది. ఇదే అదునుగా భావించిన ఆ కన్నింగ్ క్రిమినల్ తలుపు తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 10 తులాల బంగారు ఆభరణాలను స్వాహా చేశాడు. సాయంత్రం వచ్చి చూసిన బాధితుడు షాక్ గురై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేయగా కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. దొంగతనం చేసింది మరెవరో కాదు, రమణకు అత్యంత సన్నిహితుడైన బంధువు కొల్లి శ్రీను. కొద్ది రోజుల ముందే గెస్ట్లాగా వచ్చి ఇంట్లో ఎక్కడెక్కడ ఏమున్నాయో అబ్జర్వ్ చేసి పక్కా మోడస్ ఆపరండిలతో చోరీకి పాల్పడ్డాడు. కేవలం 24 గంటల్లోనే నిందితుడిని పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 10:30-11 తర్వాత సాయంత్రం 6 గంటల లోపు అతని ఇంట్లో తాళం ఎరగొట్టి ఆయన బీరువా తలుపులు కూడా ఎరగొట్టి ఆ దొంగతనం చేశారని, సుమారుగా 10 తులాల వరకు వస్తువులు పోయాయన్నది రిపోర్ట్ తాలూకా అంశంలో. ఆ రిపోర్ట్ తాలూకా అంశాలను బట్టి మనం కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా దర్యాప్తులో భాగంగా దగ్గర బంధువైనటువంటి కొల్లి శ్రీను అనే వ్యక్తి ఈ నేరం చేసినట్టుగా ఆయన దగ్గర నుంచి దొంగతన సూత్రం కూడా మనం సేకరించి ఈ రోజున రిమాండ్కి మనం పంపిస్తున్నాము. చూసారుగా నేరగాళ్లు ఎంత కన్నింగ్గా ప్లాన్ చేస్తున్నారో. అనకాపల్లిలో రక్తం పంచుకున్న బంధువే పక్కా ఇన్ఫర్మేషన్తో దోచుకుంటే, అటు అన్నమయ్య జిల్లాలో ఒక సీరియల్ అఫెండర్ ఏకంగా 20 దొంగతనాలు చేసి పోలీసులకి షాక్ ఇచ్చాడు. నేరం ఏదైనా, మ్యాండేస్ ఆపరాంటి ఏదైనా, అంతిమంగా సామాన్యులే బలైపోతున్నారు. అపరిచితులను నమ్మవద్దంటే తెలిసిన వాళ్ళనే కన్నం వేధిస్తుండడంతో ఇప్పుడు కలకలం రేపుతోంది. మరి దొంగతనం జరిగిన 24 గంటల్లోనే అనకాపల్లి పోలీసులు నిందితుని ఎలా టార్గెట్ చేశారు? ఆటో మాటన సాగినటువంటి ఆ బైక్ దొంగతనాల నెట్వర్క్ ఎంత పెద్దది! ఇక వీటన్నిటికి మించి ఎమంగనూరులో పెళ్లి జరగాల్సిన ఇంట్లో నిందితులు చేసినటువంటి బీభత్సం సామాన్యులను వణికిస్తోంది. ఈ హై ప్రొఫైల్ కేసుల్లో పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఏం మలుపు తిరిగింది? ఆ కిలాడి దొంగలు పోలీసులకు ఎలా చిక్కారో ఆ ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇక అన్నమయ్య జిల్లా మదనపల్లిలో మరో హై ప్రొఫైల్ కేసును పోలీసులు ఛేదించారు. ఆటో నడుపుతూ ప్యాసింజర్ల కోసం ఎదురుచూసే అంజినాథ్ మల్లికార్జున అనే వ్యక్తి అసలు రంగు బయటపడింది. ఆటో మాట్న బైక్ దొంగతనాలు చేయటమే ఇతడి మెయిన్ బిజినెస్. లక్కిరెడ్డి పెళ్లికి చెందిన ఈ పాత నేరస్తుడిపై ఇప్పటికే రాయలసీమ వ్యాప్తంగా 20కి పైగా కేసులు ఉన్నాయంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఖరీదైన యూనికార్న్, స్ప్లెండర్ ప్లస్ బైకుల్ని టార్గెట్ చేస్తూ ఇతడు తన నెట్వర్క్ నడిపిస్తున్నాడు. పోలీసులు నిర్వహించిన సడన్ రైడ్స్లో దాదాపు 4,60,000 రూపాయల విలువైన 10 ద్విచక్ర వాహనాలు రికవరీ అయ్యాయి. అనంతపురం నుంచి తిరుపతి దాకా ఇతడి దొంగతనాలు పరంపర కొనసాగింది. పోలీసులు నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ అరెస్టుతో వాహనాల దొంగల ముఠా గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయి. అటు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు శిల్పా ఎస్టేట్స్లో జరిగిన భారీ చోరీ ఒక కుటుంబంలో కోలుకోలేని విషాదాన్ని మిగిల్చింది. శంకర్ రెడ్డి తన కుమార్తె వివాహం కోసం ఎంతో కాలంగా దాచుకున్న సంపాదనంతా దొంగల పాలైంది. మే నెలలో పెళ్లి జరగాల్సి ఉండగా బంధువులకు వెడ్డింగ్ కార్డ్స్ పంచడానికి వెళ్లిన టైంలోనే కిలాడీ దొంగలు ఇంట్లోకి చొరపడ్డారు. ఇంటి ఉత్తర ద్వారం తలుపులు పగలగొట్టి అత్యంత సాహసంగా లోపలికి వెళ్లారు. బీరువాలో దాచిన 20 తులాల బంగారం, నగదుని దోచుకుపోయారు. ఇంట్లో సీసీ కెమెరాలు లేకపోవటం నిందితులకు ప్లస్ పాయింట్గా మారింది. పెళ్లి కోసం తెచ్చిన నగలు పోవటంతో ఆ కుటుంబం ఇప్పుడు కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది.
క్లూస్ టీం, టెక్నికల్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి. పోలీసులు ఈ కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాయి. కె. శంకర్ రెడ్డి, శిల్పా ఎస్టేట్లో నివాసం ఉంటున్నాను. మా పాప పెళ్లి మే 7, 8 తారీఖుల్లో ఉన్నందువలన వాటిని ఆమె పెళ్లి కార్డ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి బళ్ళారి పోయినాము. బళ్ళారి నుంచి తర్వాత అనంతపూర్ పోయినాము. అనంతపూర్ మేము పోయిన రోజు రాత్రే దొంగతనం జరిగింది. మాకు ఈరోజు తేదీ ఎంత 20 తారీఖు పొద్దున్న మా బావమరిది ఫోన్ చేసి దొంగతనం అయిందని చెప్పినాడు. మేము వెంటనే రిటర్న్ వచ్చేసినాము. 20 తులాల చిల్లర బంగారు పోయిందండి. ఈ వరుస నేరాల నేపథ్యంలో కాకీలు ఒక యుద్ధంలాగా పనిచేస్తున్నారు. అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలతో పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ను వాడుకుంటూ నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. కాగిత టోల్గేట్ వద్ద నిందితుడిని స్పాట్లో పట్టుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవటం పోలీసుల సమర్థతకు నిదర్శనం. అటు మదనపల్లిలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, డీఎస్పీ పావని తమ టీంతో కలిసి పాత నేరస్తుల డేటాను అనలైజ్ చేసి ఈ దొంగను పట్టుకున్నారు. నిందితుడిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాలను ప్రయోగిస్తామని పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెగనూరు కేసులో నిందితుల్ని పట్టుకునేందుకు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చూసారుగా దొంగలు ఎంత తెలివిగా ప్లాన్ చేస్తున్నారో. మన కళ్ళ ముందే తిరుగుతూ మన ఇంటికే కన్నం వేస్తున్నారు. అందుకే ఇంటి తాళాల విషయంలో, అపరిచిత వ్యక్తుల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండండి. శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు లోకల్ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వడం మర్చిపోకండి. ఇక అక్రమార్కులకు పోలీసులు కఠినమైన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. మీరు కూడా అలర్ట్గా ఉండి నేరాల నియంత్రణలో భాగస్వాములు అవ్వండి. నిరంతరం అప్రమత్తంగా ఉందాం, సురక్షితంగా ఉందాం.